హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రామం రాఘవం సినిమా రిలీజ్ అయింది. థియేటర్ నుంచి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎమోషనల్గా రావడం మనం చూసాం. ముఖ్యంగా ధనరాజ్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు అని అంటే చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే తన పర్సనాలిటీ కావచ్చు, తన ఎక్స్ప్రెషన్స్తో కావచ్చు, ఇన్ని సంవత్సరాలు ధనరాజ్ గారు ఒక కామెడీని పండించారు. సినిమా మీద మనం ధనరాజ్ గారిని ఒక మంచి కమెడియన్గా ఎప్పటి వరకు చూస్తూ వచ్చాం. బట్ మనం చూసినట్లయితే బుజ్జిలారా ఇలా 2-3 సినిమాల్లో ఆయన హీరోగా ఒకలాంటి నెగిటివ్ షేడ్ సంగ్ వరకు కనిపించిన, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా కనిపించిన ధనరాజ్ గారు చాలా బాగా చేశారే, పర్వాలేదు ఈ క్యారెక్టర్లో కూడా ధనరాజ్ గారు చేయగలరు అని నిరూపించుకున్నప్పటికీ కూడా, ముఖ్యంగా ఆయన రామం రాఘవన్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత డైరెక్టర్గా ఆయన డెబ్యూ మూవీ అవుతున్నప్పుడు చాలామందికి రకరకాల సందేహాలు వచ్చేసాయి. ధనరాజ్ మంచి కమెడియన్ కదా, ఎట్లా డైరెక్ట్ చేస్తారు, ఇలా రకరకాల అనుమానాలు. మరోపక్క ఓకే, ఈయన ఒక మంచి కమెడియన్ కాబట్టి ఈయన సినిమా కూడా అదే కామెడీ పంథాలో ఉంటుందేమో అని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో, టీజర్లో మనం చూసామో, అదొక ఎమోషనల్ డ్రామాగా అందరూ అసలు చూద్దాం ఎలా ఉంటుందో అని అనుకున్న వాళ్ళకి ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక కమెడియన్, ఒక కామెడీ ఆర్టిస్ట్ ఇంత బాగా ఎమోషనల్ పండించగలరా, ఒక్కసారిగా అందరూ అవాక్ అయిపోయారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా గురించి మనం ధనరాజ్ గారి డైరెక్షన్ గురించి, కథ గురించే మాట్లాడుకోవాలేమో. అండ్ ముఖ్యంగా తండ్రి పాత్ర పోషించిన సముద్రకని గారు, ఆయనకి ఇలాంటి ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఇంకా ఒక ఎమోషనల్ పండించాలి అని అంటే చాలు, ఒక తండ్రి పాత్రలో సముద్రకని గారు చేసిన యాక్టింగ్ ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరేమో అని అనుకోవచ్చు. మనం రఘువరన్ బీటెక్లో చూసినప్పుడు కూడా ఒక తండ్రిగా ఆయన ఎంత ఒదిగిపోయారో ఆ పాత్రలో. ఇక్కడ ఈ సినిమాలో చూసినప్పుడు కూడా ఇంకా సముద్రకని గారు తప్ప ఇంక మనకు ఎవరూ కనిపించట్లేదు ఆ పాత్రలో. అండ్ ఒక కొడుకు పాత్రకు వచ్చేసరికి ధనరాజ్ గారు ఇంతవరకు ఆయనకి ఒక కామెడీ ఆర్టిస్ట్గానే చూశారు. కానీ ఇందులో ఒక జులాయి కొడుకు కూడా ఇంత చండాలంగా ఉంటాడా, పిల్లలు ఇంత ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు, ఇంత భయంకరంగా ఆలోచిస్తారా, అలాంటి క్యారెక్టర్లో ధనరాజ్ గారు ఒదిగిపోయారనే చెప్పాలి. ఎప్పటి వరకు మనము చాలా క్రైమ్స్ చూస్తూ ఉన్నాం, ఆస్తి కోసమో లేకపోతే నగల కోసమో తండ్రిని కొట్టేవాళ్ళను, తల్లిని కొట్టేవాళ్ళని, వాళ్ళ నుంచి లాక్కుని వెళ్ళేవాళ్ళను మనం చూసాం. బట్ అలాంటి పాత్రలో ధనరాజ్ గారు ఎలా చేయగలిగారా అనేది చూస్తే మాత్రం ఒకంత అమ్మో చాలా కష్టమైన పాత్రే కదా, బట్ ఎలా చేశారు, రైట్? అంత దుర్మార్గమైన పాత్రలో ధనరాజ్ గారు నటించారు. ఇక సముద్రకని గారు అండ్ ధనరాజ్ గారు వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఫస్ట్లో వచ్చే ఒకలాంటి పగ, రివెంజ్ బయటకు కనిపిస్తుందా కనిపించట్లేదన్న విషయాన్ని మనం పక్కన పెడితే ఎంత బాగుందో ఆ క్యారెక్టర్లోకి. ప్రతి కొడుకు ఏదో ఒక సందర్భంలో తండ్రి పట్ల విసుక్కున్న వాళ్ళే. ప్రతి తండ్రి కొడుకుని వీడు ఎందుకు ఇలా తయారవుతున్నాడా, నేను అనుకున్న విధంగా వీడు వెళతాడా లేదా అని ఒకలాంటి భయాందోళనకి గురయ్యే ఆ తండ్రులు తమ తండ్రిని ప్రతి కొడుకు చూసుకుంటున్నాడు, ప్రతి కొడుకుని తండ్రి చూసుకుంటున్నారేమో ఆల్మోస్ట్ చాలామంది. అంటే మనలో మన పక్కింట్లోనూ మన ఎదురింట్లోనూ ఉండే ఒక తండ్రి కొడుకుల కథని మనకి తెర మీద అంత బాగా చూపించారు రాము రాఘవన్ సినిమాలో ధనరాజ్ గారు. కొడుకు చేసే తప్పులకి తండ్రి ఆయన్ని అరెస్ట్ చేయించడం, దానికి ఆయన కోపం పెట్టేసుకోవడం, ఎలాగైనా తండ్రి అంతు చూస్తాను అని అనుకోవడం, ఇది కాస్త క్లిష్టమైన కథే. ఇప్పుడు మనం బయట వ్యక్తి మీద పగ తీర్చుకోవాలనుకుంటాం, కానీ మన తండ్రి ఏం చేసినా ఎక్కడో చోట క్షమించాలి అనుకుంటాం కదా. బట్ ఇక్కడ అలా కాదు, తండ్రి మీద కూడా పగ తీర్చుకోవాలి అనుకునే కొడుకు ఎలా మారాడు అనేదే రామం రాఘవం. ఒకవేళ మారిన తర్వాత ఏం జరిగింది, అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రీ క్లైమాక్స్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఏడాల్సిందే, కళ్ళల్లో నీళ్లు తిరగాల్సిందే. ప్రతి కుటుంబంలోనూ ఎక్కడో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఎక్కడో జరిగే ఉంటాయేమో అన్న విధంగా అంత కట్టుదిట్టమైన కథతో ధనరాజ్ గారు వెళ్ళారు. సూపర్ అండి. స్టార్టింగ్ అంతా కాస్త స్లోగా వెళ్ళింది అని అన్నారు, కానీ ఇలాంటి కథలు స్లోగా వెళితేనే స్లో పాయిజన్ లాగా మనలోకి ఇంజెక్ట్ అయిపోతాయి. అలా ఇంజెక్ట్ అయితేనే మనం క్లైమాక్స్కి వచ్చేసరికి బోర్మని ఏడుస్తాం. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా కళ్ళల్లో నీళ్లతోనే
బయటకు వస్తున్నారు. మంచి సినిమా. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు మనం చూడలేదు. వేణు గారు బలగం తీశారు. సో చాలా కుటుంబాన్ని అంతటినీ కూడా కలిపారు. చాలా విలేజెస్లో తెర మీద కూడా సినిమాని వేసుకుని చూశారు. ఇప్పుడు మనం రామం రాఘవం చూసినప్పుడు కూడా ప్రతి తండ్రి ప్రతి కొడుకు ఎక్కడో చోట ఆ సెంటిమెంట్ని టచ్ చేసే విధంగా ధనరాజు గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. సూపర్ డైరెక్ట్ చేశారండి. ఒక కామెడీగా కమీడియన్గా మాత్రమే, ఒక ఆర్టిస్ట్గా మాత్రమే ధనరాజు గారిని ఇంతవరకు చూశారు. డెబ్యూ మూవీ అయినా ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ టేకింగ్ కావచ్చు, ధనరాజు గారు 100కి 100 మార్కులు కొట్టేశారు. మనలో నటుల్లో ఇంత మంచి డైరెక్టర్స్ కూడా ఉంటారా అనిపించేలా ఈ సినిమాని తెరకెక్కించారు ధనరాజు గారు. సూపర్ ఉందండి. ప్రతి ఒక్కరూ అంటే ఆ రివ్యూ ఈ రివ్యూ ఇవన్నీ కాదు, ఎలాంటి రివ్యూస్ చూడకుండా ప్రశాంతంగా ఒక తండ్రి ఒక కొడుకు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, కుటుంబంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. అంత బాగా చేశారండి. సో ఒకసారి సినిమా చూడండి, మీకేమనిపించిందో కమెంట్లో తెలియచేయండి.